నంద్యాల జిల్లా మహానంది మండలంలో చిరుతపులి గోర్ల కలకలం. చిరుతపులి గోర్ల స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన ఫారెస్ట్ అధికారులు 5 చిరుతపులి గోర్లు, 2 సెల్ ఫోన్లు, 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నల్లమల అడవి ప్రాంతంలో అడవి పందుల కోసం పెట్టిన కరెంటుకు చిరుతపులి మృతి చెందిన చిరుతపులి శరీరాన్ని కాల్చి గోర్లను అమ్ముకున్న ముఠాలో ఫారెస్ట్ శాఖలో పనిచేసే ప్లాంటేషన్ ఉద్యోగి హస్తం. వన్య మృగాలపై దాడులు నిర్వహిస్తే ఎంతటి వారికైనా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన ఫారెస్ట్ అధికారులు. పై అధికారులు అందిన సమాచారం మేరకు 2/12/2025 తేదీన సాయంత్రం 6 గంటలకు నంద్యాల పద్మావతి నగర్ కు చెందిన ప్రణవ్ నిర్వహిస్తున్న టాటో షాప్ నందు వన్యప్రాణులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయని తెలిసినవి. అటవీ అధికారులు మరియు పోలీస్ అధికారులు సెర్చ్ వారెంట్ ద్వారా ఆయన షాప్ని తనిఖీ చేయడం జరిగింది. షాప్లో ఎలాంటి వన్యప్రాణులకు సంబంధించినవి ఏమన్నా దొరకగా నెక్స్ట్ అతను వాళ్ళ ఇంటికి పోయి ఇంటికాడ సెర్చ్ వారెంట్ ఇచ్చి ఇల్లంతా సెర్చ్ చేయడం జరిగింది. అతను ప్రణవ్ అనే వ్యక్తి అతని మెడలో ఒక గోల్డ్ అంటే బంగారం చైన్తో కూడిన ఒక దాంట్లో డాలరు, లెపర్డ్ క్లా అంటే గోర్లు అది ధరించి ఉన్నాడు. అతను మేము ఇంట్రాగేషన్ మొత్తం సెర్చ్ చేసినాక మనం ఇంట్రాగేషన్లో అతను చెప్పినాడు, నేను ఒక చైన్ తీసుకున్నాను, ఒక వ్యక్తి ద్వారా నేను తీసుకున్నాను, అతను గోపారం అగ్రికల్చర్ ఫారం మహానందిలో ఉంటాడని చెప్పి అతను అంటే పేరు నేను చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఫర్దర్గా మనము ఆల్రెడీ అరెస్ట్ చేసినాము. అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను కార్పొరేషన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్లో టెంపరీ ప్లాంటేషన్ వాచర్గా ఉన్నాడు. అతను రెగ్యులర్ ఎంప్లాయీ కాదు. ఆ ప్లాంటేషన్ వాచర్ చేస్తూ అతను ఈ కరెంటు పెట్టి అతను మన పొలాలు బనానా గార్డెన్స్ ఉన్నాయట, గాంధీ బొమ్మ అంటే గాంధీ స్టాచ్యూ కూడా ఒక బనానా గార్డెన్స్లో ఆయనతో సహచరులు ఒక 4 కలిసి కరెంటులు పెట్టి లైవ్ కరెంటు ఏదో పంది పడుతుంది, పంది తీసుకొని వాళ్ళు అది అలవాటు, వాళ్ళకు పంది పడినాక వాళ్ళు మాంసం చేసుకొని అమ్ముకోవడము తినడము అది అలవాటుగా వాళ్ళు 4-5 మంది కలిసి చేసేది. అది ఆ రోజు రాత్రి కరెంటు షట్ డౌన్ అయిన తర్వాత వాళ్ళు పోయి చూసినాక చిరుతపులి అనేది పడింది. వాళ్ళు కూడా చిరుతపులి అనేది పడినాక వాళ్ళు ఏం చేయాలనేది తెలిసి భయపడి వాళ్ళు దాన్ని అంటే చిరుతపులి కరెంట్ పడినాక స్కిన్ అంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అయిన స్కిన్ని వాళ్ళు కాల్ చేసినారు, బాడీ అంతా కాల్ చేసి దానికి ఉపయోగపడేది కేవలం గోర్లు కదా అని చెప్పి ఆ కాళ్ళు కట్ చేసి వాళ్ళు ఎవరెవరు కావాలంటే వాళ్ళకు అమ్మేసినారు. అది వాళ్ళకి అందరి పేర్లు ఉన్నాయి. మేము దాదాపు అందరినీ అరెస్ట్ చేస్తాము. కొంతమంది కూడా మేము రికవర్ చేసినాము. దాదాపు ఇప్పుడు 5 గోర్లు రికవర్ చేసినాము. ఇది వన్యప్రాణుల చట్టం కింద నేరము 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవిస్తారు. తర్వాత నేను మీ ద్వారా ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కు కానీ ప్రతి ఒక్కరికి నేను నా రిక్వెస్ట్ ఏమంటే ఇటువంటివి పనులు ఇటువంటి నేరాల్లో పాల్గొని మీరు జీవితాన్ని నాశనం చేసుకోకూడదని నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి నేరానికి ఇటువంటి నేరం కానీ ఫారెస్ట్ నేరాలు ఏదైనా ఉంటే మాకు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ పేర్లు మేము గోప్యంగా పెడతాము, వాళ్ళకు రివార్డ్స్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత కమ్ముకున్నా సార్ వీటిని? ఇప్పుడు అది ఒక్కడు 14,000కు అమ్మినాడు 2 గోర్లు. మనకు ఎట్లా దొరికిందంటే ఫోన్పే ద్వారా అతను పేమెంట్ చేసినాడు. ఆ ఫోన్పే ట్రేస్ అవుట్ చేసినాము. ఈ నేరం ఇప్పుడు కాదు, ఇది 2023 డేట్ సార్, 8 జూన్ 2023. ఇది వాళ్ళు వీడియో రికార్డ్ చేసి అవి చేసినందుకు అవి మనకు ట్రేస్ అవుట్ అయినాయి. సార్ వాళ్ళు కొంచెం పై అధికారులకు ఫారెన్సిక్ దానివల్ల ఇంకా కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి పై అధికారులు మాకు ఇలాంటి మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్ఫర్మేషన్
మన ఒక టీం ఫార్మ్ చేసి టీం వల్ల మేము ఇంతమందిని పట్టుకోగలిగాము. ఇంకా కొంతమంది ఎంక్వైరీలో రావచ్చు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. అంటే కొన్ని అమ్ముకున్నారు, కొన్ని అది చిన్న అంటే చిరుతపులి పెద్ద పులి అంటే చిరుతపులి పెద్దది కాదు, అది చిన్న పిల్ల. ఆ పిల్లని గోర్లు కొన్ని వచ్చింటాయి, కొన్ని ఇరిగింటాయి కదా. మనకు దాదాపు ఒక 10 నుంచి 13 దాకా వాళ్ళు అమ్మినారని తెలిసింది. కొంత ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రెండ్ కావాలని చెప్పి వాడు ఏదో ఇచ్చేసినారు. అవి ఏమైనా కానీ ఇప్పటి వరకు మాకు 5 రికవరీ అయినాయి. మిగతావి కూడా మేము రికవర్ చేస్తాము. కొంతమంది మొబైల్ కూడా అరెస్ట్ చేస్తాం. అవి పులి గోర్లనే మనము చూసే వరకు చెప్పలేము. ఎందుకంటే ఈ కాలంలో మీరు శ్రీశైలం కానీ తిరుమల దేవస్థానం కూడా చూడండి, ఆడ బయట అమ్ముతుంటారు. ఇప్పుడు సార్ తిరుమల నుంచి వచ్చాడు మన కొలీగు, ఆయన చెప్పినాడు మాకు. అంటే మన కుక్క చర్మంకు తీసి వాళ్ళు పులిగా పెయింట్ కొట్టి పెట్టేస్తున్నారు. అంటే కొంతమంది పులిది అనుకుంటున్నారు, కానీ అది పులిది కాకపోవచ్చు, కుక్కది ఉండొచ్చు. అన్ని మెడలు వేసుకునేటివన్నీ మనము అడవి జంతువులని మనం చెప్పలేము. అది కంప్లీట్గా ఫారెన్సిక్ నుంచి మనకు రిపోర్టు లేకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్ వారు చూసి దాన్ని నిర్ధారించవచ్చు. అది ప్రతిదీ మెడల్కు వేసుకునే వాళ్ళందరి మనము వైల్డ్ లైఫ్ అనేది చెప్పలేము. చాలా మంది పులిగూరని అమ్ముతున్నారు. నేను చెప్తాను, చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. కుక్కకు సంబంధించిన గోర్లు ఉంటాయి కదా, గోరు వాడేది ఎముకను కట్ చేసి వాడు ఎముకతో టెస్టింగ్ చేస్తాడు. అవి సరిగ్గా సార్ మీరు ఆ ఎముకను వాడు మలిచేసి గోరు మారిగా షేప్ చేస్తాడు. వాడు ఆ ఎమ్ముతాడు. దాదాపు 80% అవి వాడతారు. నేను అందరికి చెప్పే సలహా ఒకటే, ఆమె దుర్గాదేవి ప్రతిరూపం వచ్చి చిరుతపులి పులి. అది ఆమె ఒక 1 అవర్ మాత్రమే ఎక్కి చిత్ర సంసారం చేస్తుంది. కానీ మనకు తెలియక ఇంట్లో పెట్టుకుంటాం. అది మిగతా ఏ దేవతలకు పులి అనేది వాహనం లేదు. ఎందుకు లేదు? అది ధరించలేం కాబట్టి. ఎవరైతే దాన్ని తెలియపోతే వాడిని సర్వనాశం అయిపోయింది. హిస్టారిక్గా ఉంది. మీరు ఎన్నికి తిరిగి చూస్తే మీకు యూట్యూబ్లో అన్ని సమాచారాలు ఉన్నాయి. కానీ తెలియక దీంట్లో ఎవరన్నా పాలు పంచుకుంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతాయి. ఉదాహరణ వీళ్ళే 3 ఏళ్ళ క్రితం చేసినారు, ఇప్పుడు దొరికిందంటే సైంటిఫిక్గా కాదు, 3 కూడా కాదు, మన దైవ పురాణ ప్రకారం కూడా అది నేరమే. అది ఏ మతం కావచ్చు, కులమతం కావచ్చు. కానీ మనకు మన ప్రకృతి సహాయపడే జంతువులు ఎవరైతే అంతరించిపోవాలనుకుంటారో వాడి జీవితం అంతరించిపోతుంది. మేము చెప్పేస్తాం ఒకటి సూచన ఏంటంటే, మీ ద్వారా మీ సహాయం మాకు కావాల్సింది ఏంటంటే, ఇది కోణము వాడు అమ్మినోడేమో సేఫ్ జోన్లో ఉంటాడు అనుకోవచ్చు. వాడు దొరుకుతాడు, వాటి పడి కొన్నోడు నేస్తాడు. తెలియక మన దగ్గర డబ్బు ఉందని కొంత బిల్డప్ ఇచ్చిన ప్రతి ఒక్కరు దొరికినట్టు. ఇప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదేదో ధరించుకుంటే నేను కోర్టు సంపాదిస్తానని ఫీల్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా అత్యాశపోతున్నారు. కాబట్టి నేను చెప్పే సలహా ఒకటే, ఎవరు కూడా అటవీ ఉత్పత్తులు ఎటువంటి పరిస్థితుల్లో అది ఫేక్ కావచ్చు, జినియన్ కావచ్చు, ఈ రెండు దయచేసి కొనొద్దు. ఒక జీవిని చంపి వేసుకొని అది ఎంత బాధపడి అది వేసుకుంటే మనకు అరిష్టం తప్ప ఏమీ లేదు. ఇది ఒక్కటే మీ ద్వారా మేము ప్రయోగించే సలహా ఒకటే. ఇప్పుడు దాదాపు మేము 20 to 25 మెంబర్స్ ఉన్నారు. 3 రేంజ్ ఆఫీసులు ఉన్నారు. ఒక 20 మంది స్టాఫ్ ఉన్నారంతా. అందరి సహకారంతో లాస్ట్ 3 days నుంచి కాదు, ఇది 3 months నుంచి మేము పై అధికారుల నుంచి సమాచారం మేము వాడిని స్టడీ చేస్తూ అంతా చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది. కాబట్టి మీరు చేయాల్సింది ప్రచారం ఎక్కువ ఏంటంటే, ప్రతి ఒక్కరు అడవి ప్రాంతం ఉన్నాడు, అడవిలో వచ్చి అన్ని తింటున్నాడు. ఈ పొద్దు వాటర్ కానీ ఇంకోటి అడవి సోర్స్ నుంచి వచ్చేదే ఈ భూములకు కానీ ఇంత సస్యం ఉండంటే. అవే కాక అడవి జంతువులు ఏదో వస్తుంటాయి పొరపాటున వాటర్ కొంగోడు, దాన్ని వేటకు ఉచ్చులేసి చంపేస్తే రాబోయే కాలంలో వాళ్ళు చాలా తీవ్రమైన పని ఎదుర్కొంటారు. టీమ్ కంపెనీస్ ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ప్రతి ఒక్క టీం వచ్చే త్వరలో మా ఎండీ గారు మీకు అన్ని సమాచారాలు ఇస్తారు. ఎందుకంటే దీనికి సపరేట్గా ఆయన ఉక్కుపాదం మోపాలని నిశ్చిత ఉన్నారు కాబట్టి సపరేట్ టీంని తయారు చేశాడు.